తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో హస్తం గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు 64 మంది గెలిచారు. కారు గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు 39 మంది గెలిచారు. అయితే ఎన్నికల ముందే మేము ఒక ఛాలెంజ్ చేసాం విజ్ఞాన దర్శినిలో. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ మేము భవిష్యత్తు చూసి చెప్తామనే వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో నిర్దిష్టంగా చెప్పండి అని అడిగాం. కానీ ఎవరు చెప్పలేదు. గతంలో ఒక వీడియోలో చూసాం జ్యోతిష్యులు ఎలా మాట్లాడారు. వాళ్ళు చెప్పినది కాంగ్రెస్ ఓడిపోతుంది, మూడోసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పింది చూసాం. ఇప్పుడు సత్యవాక్కు పలుకుతాం, దేవుని వాక్యాన్ని చెప్తామని చెప్పుకునే ప్రచారకులు ఏ విధంగా అసత్యాలు పలుకుతారో మనం చూడొచ్చు. అంటే వాళ్ళు ఎవరైనా సరే ఊహించి చెప్పడమే తప్ప అక్కడ ఉండే ఆనాటి పరిస్థితుల్లో మనం పొలిటికల్ అనలిస్టులు కనుక ఏ విధంగా అయితే ఊహించి చెప్తారో ఆ విధంగా వీళ్ళు చెప్పడమే తప్ప వాస్తవాలు చెప్పరు అనేది మనకి వాళ్ళు చెప్పినవి వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కానీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి ముహూర్తాలు పెట్టిన జ్యోతిష్యులు కానీ, ప్రేయర్లు చేసిన పాస్టర్లు కానీ, లేదా నమాజులు చేసిన ముల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్కి 39 సీట్లు వస్తాయని ఎవరు చెప్పలేదు. పైగా కల్వరి ఆయిల్ పేరుతో మేము కల్వరి ఆయిల్ పోసి కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మూగవారు మాట్లాడేదరు అనుకుంటూ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. చనిపోయిన శవం నోట్లో కూడా కల్వరి ఆయిల్ చుక్కలు వేస్తే ఆ శవం బతికొచ్చింది అని చెప్పేవాళ్ళు. కల్వరి దస్తీలు, జేబురుమాలు, కర్చీఫ్లు కళ్ళు లేని వాళ్ళు ఆ కళ్ళ దగ్గర పెట్టుకుంటే కళ్ళు వస్తాయని చెప్పేవాళ్ళు. ఈ విధంగా అనేక రకాల మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికల గురించి ఏం చెప్పారు, ఏం జరిగిందో చూద్దాం. బెల్లంపల్లి ప్రవీణ్ గారు, ఆయన దైవదూతని అని చెప్పుకుంటూ ప్రవచనాలు చెప్తా ఉంటాడు. స్వస్థత కూటముల పేరుతో క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తా, ఏ వ్యాధినైనా తగ్గిస్తాను అని చెప్పుకుంటా ఉంటారు. ఆయన ఎన్నికల గురించి చేసిన ప్రవచనాలు చూద్దాం. ఏమంటాడు ఆయన? ఎన్ని ఆటంకాలు వచ్చినా, పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు సాగుతూనే ఉంటుందంట. చెక్ పోస్టులు అడ్డొచ్చినా, స్పీడ్ బ్రేకర్లు అడ్డొచ్చినా, ఏది అడ్డొచ్చినా కూడా కారు ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది అని. అంటే కారు కొనసాగుతుంది, ఎన్నికల్లో కారు గెలుస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేట్టుగా ఆయన ప్రవచనం చెప్పాడు. ఏమంటాడు ఇంకా? అస్సలు ఈ పలుకులు నావి కావు, నేను మాట్లాడుతున్నాయి కావు, ఇదంతా కూడా దేవుడి వాక్కు. దేవుడు తుఫాన్ లాగా ప్రభువు నాలో ప్రవేశించి మాటలు చెప్పిస్తున్నాడు అని ఇక ఆయన మాట్లాడి అసలు అర్థం పర్థం లేని చాలా మాటలు మాట్లాడుకుంటూ ఆయన అంటే ఒక రకంగా ఏ విధంగా వెర్రి కేకలు పెడుతున్నాడో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇలాంటి వాళ్ళని నమ్మి వేలాది మంది ప్రజలు మోసపోతా ఉన్నారు. ఇలాంటి అబద్ధాలని, అసత్యాలని నమ్మొద్దు అని చెప్పడం కోసమే మేము ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాం. ఒక్కసారి మనం ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఏం చెప్పాడో మనం చూస్తే తెలుస్తుంది. రియల్లీ ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షకట కలాదియాల రెందానమా షకలాదియాన మందువాల పువ్వు పుష్పించబోతుంది. మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటది.
డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది. ఇక నేను ఎక్కువ వివరించలేను, మీకు తెలుసు, మీరు మంచి జ్ఞానవంతులు. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. సలాదు అమ్మే కాదన షియాల ఏ చెక్ పోస్ట్ వచ్చినా, ఏ పోలీస్ చెకింగ్ వచ్చినా కారు మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఏ చెక్ పోస్ట్ ఆపలేవు, ఏ పోలీస్ పెట్రోలింగ్ ఆపలేవు, ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపలేదు. ఈ కార్ని వెళ్తూనే ఉంటది అంతే. హల్లెలూయా. ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం చూసాం. ఆయన చెప్పింది ఏంది, జరిగింది ఏంది. ఎక్కడ కూడా అస్తం గురించి కానీ, ఈ అస్తం ఏం చేస్తుంది, అస్తం వస్తుందా రాదా అని కానీ ఏమి చెప్పలే. మొత్తం కారు ఏ ఆటంకం లేకున్నా, డీజిల్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, చెక్ పోస్టులు అడ్డం వచ్చినా పోతుంది పోతుంది, దేవుడే నాతో ఈ వాక్యాలన్నీ పలికిస్తున్నాడు అని చెప్పాడు. కానీ వాస్తవంగా ఏం జరిగింది, మన ప్రజలు ఏం చేశారో అందరం చూసాం. సో కారు ఎక్కడికి పోయింది, అస్తం అధికారంలోకి ఏ విధంగా వచ్చింది అనేది మనందరికీ కనపడింది. అంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. స్వస్థత కూటముల పేరుతో జరుగుతున్న మోసాలు. వాళ్ళు మేము వ్యాధులు తగ్గిస్తాం, రోగాలు తగ్గిస్తామని చెప్తూ ఏదో సాతాను ఉంది మీలో, దాన్ని ఎల్లగొడతాము, లేకపోతే బాణమత్తులు చేతబడులు ఎవరైనా ప్రయోగాలు చేసినా తగ్గిస్తాము, ఇవన్నీ చెప్తారు. క్యాన్సర్ కాదు, ఎయిడ్స్, ఏ రకమైన రోగమైనా మేము తగ్గిస్తాము అని చెప్తారు. అప్పటికే పరిగెత్తు పరిగెత్తు అనే చూడండి పరిగెడుతున్నారు చూసారా, వాళ్ళకి నిన్నటిదాకా కాళ్ళు అని సాక్ష్యాలు చూపెడతామని చెప్తారు. ఈ సాక్ష్యాలన్నీ దొంగ సాక్ష్యాలు, అబద్ధపు సాక్ష్యాలు. ఇట్లా ఇన్ని రకాల అబద్ధాలు, అసత్యాలు చెబుతూ, దొంగ మాటలు చెబుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, మేము అసలైన దైవజనులం అని ప్రచారం చేసుకునే ఈయనొక్కడే కాదు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అది ఎవరైనా, కల్వరి సతీష్ అంటారా, ఇంకెవరినైనా మీరు తీసుకోండి, ఏ సువార్త పేరుతో ప్రచారములు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చేసేది ఈ విధమైన మోసాలే. స్వస్థత కూటమి అనేదే భోగస్ కూటములు, అవి మోసపు కూటములు, బూటకపు కూటములు. కాబట్టి అలాంటి వాటి బారిన పడి మీరు మీ ఆరోగ్యాల్ని, ప్రాణాల్ని పోగొట్టుకోవద్దు. ఇంతకుముందే ఆ బెల్లంపల్లి ప్రవీణ్ని నమ్మి చాలామంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. రోగాలు ముదిరి మళ్ళా హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ అయినా, కల్వరి సతీష్ అయినా, లేకపోతే ఇంకా అనేక మంది ఇలాంటి సువార్థికుల పేరుతో వచ్చే వీళ్ళందరూ ఈ కాల స్వస్థత కూటంలో మేము స్వస్థత చేకూరుస్తామని చెప్పడం ఏదైతుందో, స్వస్థత కాదు వాళ్ళు చేసేది, ప్రజలని అస్వస్థతకు గురి చేస్తున్నారు, కష్టాల పాలు చేస్తున్నారు, ఇక్కట్ల పాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు నిజంగానే ఏం జరుగుతుందో రాజకీయాల్లో చెప్పగలుగుతామంటే ఆ కల్వరి ప్రవీణ్కైనా సతీష్కైనా మా సవాల్ ఏంటంటే, ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి నిక్కచ్చిగా చెప్పగలగాలి. ఉత్తగానే ఆ ఫ్యాన్ గిర్రా గిర్రా జనరేటర్ లేకపోయినా తిరుగుద్దని చెప్పడము, లేకపోతే సైకిల్ అసలు రాదని చెప్పడము, లేకపోతే పువ్వు వికసిస్తుంది అని చెప్పడము, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మీరు నిజంగానే దైవజనులైతే, నిజంగానే దైవము లేదా ప్రభువు మీతో వాక్కు పలికిస్తున్నాడని మీరు అనుకుంటే, మీరు అనుకునే మీ ప్రభువే పలికిస్తున్నాడని మీరు అనుకుంటే సవాల్ స్వీకరించి రండి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి. ఇది మా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధపడతారా చూడండి. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి అబద్ధ ప్రచారకులు ఎవరైనా సరే, ఏ మతమైనా, అది హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, ఇస్లాం మతమా, ఏ మతమైనా సరే, మీరు రాజ్యాంగం అందరికీ ఒక హక్కు ఇచ్చింది, ఏ మతాన్నైనా నమ్మే హక్కు. మీరు నమ్మితే మతాలని నమ్మండి, అది మీ వ్యక్తిగత విశ్వాసం కింద ఉంచుకోండి. కానీ ఇలాంటి అబద్ధ ప్రచారకులు కానీ, దొంగ బాబాలు కానీ, స్వాములు కానీ, లేకపోతే ఫకీర్లు కానీ, లేకపోతే ముల్లాలు, హకీంలు ఎవరైనా సరే, పాస్టర్లు ఎవరైనా సరే, మేమేదో మీ రోగాలు తగ్గిస్తామనో, లేకపోతే మీ సమస్యలు తీరుస్తామనో,
దేవుడి పేరుతో చెప్పినా ఎవరి పేరుతో చెప్పినా అవి మోసాలు బోటకాలు తప్ప వాస్తవాలు కావు.